హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ప్రొవిజన్ ఏఆర్ ట్రైనింగ్ సెంటర్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. సో అంటే ఎలాంటివి అంటే అసలు జాబ్ రిలేటెడ్ అండి. సో ఈ వీడియోలో నేను ఏంటంటే ఆ జాబ్ రిలేటెడ్, ఓకే, సమ్ టిప్స్ అండి. ఓకే, ఏఆర్ కాలింగ్స్కి మనం ఏ విధంగా కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, సో సమ్ టిప్స్ అండి. సో మీకు ఇంటర్వ్యూస్లో బాగా యూస్ఫుల్ అవుతాయండి. సో ఇక్కడ ఏంటంటే, ఆ, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, సో దట్ కమింగ్ డేస్లో మేము మోర్ వీడియోస్ పెట్టడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఓకే, చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఓకే, యా. సో ఫస్ట్ ఏంటంటే మనం, సో బిఫోర్ దట్ ఏంటంటే మా ఇన్స్టిట్యూట్ గురించి అండి. సో వీఆర్ ప్రొవైడింగ్ ప్రొవిజన్ ఏఆర్ ట్రైనింగ్ సెంటర్ అండి. ఓకే, సో మా న్యూ సారీ సో న్యూ బ్యాచెస్ వచ్చేసి మావి ఫ్రమ్ టుమారో అండి. సో టుమారో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో మార్నింగ్ 7:30 టు, ఓకే, 7:30 టు 9:30 అండి. ఓకే, సో చాలా మంది ఇంతకుముందు ప్రీవియస్ నేను ఏంటంటే ఓన్లీ 1 అవర్ తీసుకుంటుండండి. సో ప్రజెంట్ ఏంటంటే ఓపెనింగ్స్ అనేవి చాలా ఉన్నాయండి ఏఆర్ కాలేజ్. సో యూజర్స్ రిక్వెస్ట్ గురించి ఏంటంటే నేను 2 అవర్స్ క్లాసెస్ అనేది తీసుకుంటానండి. సో ఇట్స్ మీకు ఆల్మోస్ట్ 10 days ఉంటుందండి కోర్స్ అనేది. ఓకేనా, 10 daysలో కంప్లీట్ అవుతుందండి, ఫ్రమ్ మండే టు ఫ్రైడే అండి. ఓకేనా, 10 daysలో మీకు ఈ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, యా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండి. 8309 456 5455 అండి. ఓకేనా, యా. కమ్ టు టాపిక్ అండి. ఓకే, సో ఫస్ట్, సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఏఆర్ కాలింగ్లో నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చా? ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారండి. ఓకే, సో మెయిన్ థింగ్ వాళ్ళ గురించి అంటే వీడియో చేయాల్సింది. సో ఏఆర్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి నేను ఎలా సర్వైవ్ అవ్వాలి? ఓకే, సో నా సజెషన్ ఏంటంటే, ఎస్, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, నో ఇష్యూస్. బట్ మీ ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు ఏంటంటే మీరు అప్లై చేసే కంపెనీస్ కూడా చూసుకోవాలండి. మీరు ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి నేను జాబ్ అప్లై చేసుకుంటా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఓకే, ఎందుకంటే చాలా మంది తెలుసండి, హైదరాబాద్ అయినా సరే ఎక్కడైనా సరే ఏ హెల్త్ కేర్ కంపెనీస్ ఉన్నాయో ఎవరికైనా తెలుసండి. సో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఏంటంటే బీజీవీ అనేది టైట్గా ఉంటుందండి. ఓకే, ఓకే, బీజీవీ అనేది చాలా టైట్గా ఉంటుంది. సో దట్ మనం ఏంటంటే బీజీవీ తక్కువ ఉన్న కంపెనీస్, మనము ఏ కంపెనీస్ అయినా సరే 3 కేటగిరీల కింద డివైడ్ చేస్తామండి. ఓకే, స్టార్టప్, 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తామండి. ఓకే, దర్ ఆర్ స్టార్టప్ అండి, అండ్ మిడిల్ అండి, మిడిల్ వేర్, అండ్ టాప్ ఎంఎన్సీ అండి. సో టాప్ ఎంఎన్సీ కంపెనీ. సో మనం ఈ కేటగిరీస్ కింద మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవాలంటే, మనం యాజ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం వెళ్ళిపోవాలంటే ఫస్ట్ మీరు ఈ 2 కంపెనీస్ మీరు చూస్ చేసుకోవాలండి. ఓకేనా, సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారండి. ఓకే, 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీ టాప్ ఎంఎన్సీకి వెళ్ళారనుకోండి, మీకు టెన్షన్ అండి. ఎందుకంటే వాళ్ళు బీజీవీ అనేది చాలా టైట్ చేస్తారండి. సో అది మీరు సర్వైవ్ కాలేరండి. సో ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నానండి. ఓకేనా, సో టాప్ ఎంఎన్స్, సో మీరు ఈ కంపెనీస్కి వెళ్ళండి. సో నేను ఏం చెప్తున్నా అంటే, జస్ట్ ఆ 6 months చేయండి ఇక్కడ. ఓకేనా, 6 months చేయండి, ఇక్కడ కూడా 6 months చేయండి అండి. ఎనఫ్ అండి, 6 months చేస్తే మీకు ఏంటంటే మీకు అక్కడ ఒరిజినల్ పే స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది, పే స్లిప్ జనరేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పిఎఫ్ కూడా జనరేట్ అవుతుంది. దెన్ మీరు ఆ ప్రీవియస్ పెట్టుకున్న 2 years ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ నౌ ఈ 2 years, ఈ 6 months ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 2.5 years పెట్టుకొని మీరు టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్ళండి. అంతేకాని ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మేము టాప్ ఎంఎన్సీ కంపెనీకి వెళ్తే మాత్రం అది మీరు సర్వైవ్ కాలేరండి. అండ్ వాళ్ళు ఎనీ టైం తీయొచ్చండి. సో ఎలా ఉంటుందంటే, సో మెయిన్ థింగ్ వచ్చేసి వాళ్ళు పిఎఫ్ పైన వెరిఫికేషన్ చేస్తారండి. ఈ టాప్ ఎంఎన్సీలో ఏంటంటే పిఎఫ్ ట్రాన్సాక్షన్స్ అడుగుతున్నారండి ప్రజెంట్. ఓకే, పిఎఫ్ ట్రాన్సాక్షన్స్ అడుగుతున్నారు అనమాట. సో పిఎఫ్ ట్రాన్సాక్షన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకున్న ఎవరికి కూడా పిఎఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది రావండి. జస్ట్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారంటే మీకు
యూఏఎన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారండి. ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్. సో ఫ్రమ్ డేట్ టు డేట్ అండ్ జనరేట్ చేస్తారు. మీకు సమ్ యూనిక్ నెంబర్, ఒక యూఏఎన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యూఏఎన్ నెంబర్ యూజ్ చేసుకుంటారు. సో ఈ మిడిల్ వేర్ కంపెనీస్లో ఏంటంటే ఈ యూఏఎన్ నెంబరు అనేది ఏంటంటే జస్ట్ మీరు చేస్తున్నారు లేదా కన్ఫర్మేషన్ గురించి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారండి. అంతేకాని దాని గురించి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అవి ఏం తీసుకోరండి. వీళ్ళకి ఏంటంటే వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పటికీ టాప్ ఎంఎన్సీలో ఏంటంటే వాళ్ళు డివైడ్ చేసుకుంటారండి ఎవరిది వాళ్ళు. ఓకేనా. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ 6 months ఇక్కడ చేయండి. ఆఫ్టర్ దట్ ఈ 2 years ఫేక్ ఎక్స్పీరియన్స్, ఈ 6 months ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 2.5 years పెట్టుకొని మీరు టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి అప్లై చేసుకోండి. సో ఏ కంపెనీ అయినా సరే మీరు లాస్ట్ 3 months పే స్లిప్స్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో ఆ కంపెనీని చూస్తుంది, కానీ దాని ప్రీవియస్ కంపెనీ ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయదండి. ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ నుంచి వెళ్ళాలనుకుంటే ఈ వేలో వెళ్ళండి. ఓకేనా. ఎస్. అండ్ Form 16 గురించి అండి. Form 16 అనేది ఏంటంటే ఎవరైతే మోర్ దెన్ Form 16 ఎలా ఉంటుందంటే మోర్ దెన్ 5 lakhs ఉంటుందండి. మోర్ దెన్ 5 lakhs ఉంటే Form 16 అనేది అడుగుతారండి. బిలో ఉంటే ఎవరు కూడా అడిగారండి. అయినా ఇది ప్రజెంట్ అయితే ఎవరు అడగట్లేదండి. Form 16 అనేది ఎవరు అడగలేదు. ఓన్లీ ఈ ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే Form 16 అనేది అడుగుతున్నారండి. ఓకే. మాకు చాలా కంపెనీస్ ఉన్నాయండి, మిడిల్ వేర్ కంపెనీస్. ఇంకా నా బెటర్ సజెషన్ ఏంటంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం చెన్నై అండ్ బెంగళూరులో ప్రిఫర్ చేయండి. జస్ట్ ఒక బెంగళూరు ఒక 6 months వరకు అండి. 6 months ఎనఫ్ అండి. ఒక 6 months, ఎందుకంటే అక్కడ చాలా ఓపెనింగ్స్ ఉంటాయండి. మీకు బెంగళూరు, చెన్నైలో చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ అక్కడ ప్రిఫర్ అవ్వండి. అక్కడ ప్రిఫర్ చేసుకున్న తర్వాత దెన్ మీరు హైదరాబాద్కి మూవ్ అవ్వచ్చు అండి. ఎవరైనా హైదరాబాద్లో చేయాలనుకున్న వాళ్ళు ఉంటే. ఎందుకంటే బెంగళూరు, చెన్నై అండ్ పూణే ఈ లొకేషన్స్లో ఏంటంటే ఓపెనింగ్స్ అనేది చాలా ఉన్నాయండి. అండ్ వెరిఫికేషన్ అనేది కూడా అంతేం ఉండదండి. ఓకేనా. సో ఐ థింక్ ఆల్మోస్ట్ క్లియర్ అనుకుంటా. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద పింక్ చేయండి. ఓకేనా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా బ్యాచ్ టైం టుమారో వచ్చేసి 26th అండి. 26th April అండి. ఓకే. 25కి స్టార్ట్ అవుతుందండి న్యూ బ్యాచ్ అనేది. ఓకేనా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఈ నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తాము. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.